జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా 10వ తరగతి విద్యార్థులకు ఈ పీరియడ్ మన సిద్ధి రవి సార్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులది. కానీ మీకు ఈరోజు ఒక ముఖ్యమైన అంశం చెప్పాలని నేను సార్ క్లాస్లోకి మీకు వచ్చాను. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, మనం మీకు అందరికీ తెలియకపోయినా తెలుసుకోవాల్సిన అంశం. ఈరోజు డాక్టర్స్ డే అంటే వైద్యుల దినోత్సవము, జూలై 1. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది చరిత్రలో. ఈ భవిష్యత్తులో మీకు ఉద్యోగాల్లో ఇవన్నీ అవసరం పడతాయి. ఇంటర్వ్యూలో, తర్వాత రిటర్న్ మౌఖిక పరీక్షలే కాదు, రాత పరీక్షలో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఒక రోజు యొక్క ప్రాధాన్యత గురించి. కనుక తెలుసుకోవాల్సిన అంశం. మీ ప్రస్తుతం ఇంగ్లీష్ టీచర్ మన వనపర్తి జిల్లా చలిమి సంస్థ అధ్యక్షుడు సిద్ధి రవి సార్. మీకు చలిమి సంస్థ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మీకు నిర్వహించారు సారు. ఈరోజు ఏంటంటే డాక్టర్స్ డే అనేది ఎట్లా వచ్చింది అనేది మీకు చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ మీకు డిజిటల్లో బిధాన్ చంద్రరాయ్, అక్కడ ఆయన చిత్రం కిందనే ఉంది నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవము. ఇంగ్లీష్లో నేషనల్ డాక్టర్స్ డే అంటారు, జూలై 1. బిధాన్ చంద్రరాయ్ ఒక ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధుడు. దండి సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ చేత లాఠీ దెబ్బలు తిని జైలుకి కూడా వెళ్ళిండు. అంతేకాకుండా ఆయన ఒక వైద్యుడు, రాజకీయ నాయకుడు, భారత జాతీయ ఆనాటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కలకత్తా నగరానికి మేయర్గా ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిండు. ఆయన ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి వైద్య వృత్తిని అభ్యసించాడు. ముఖ్యంగా ఆయనది చరిత్రలోకి వెళితే బిధాన్ చంద్రరాయ్ గారు 1882 జూలై 1 జన్మించి 1962 జూలై 1 మరణించాడు. గుర్తు చేసుకోండి, ఒకే రోజు పుట్టిండు, ఒకే రోజు మరణించిండు, అదే జూలై 1. ఇది అరుదైన సంఘటన. కొంతమందికి మహనీయులకు అది వర్తిస్తుంది, యాదృచ్ఛికం అనుకోండి. అట్లాగే మనకు తెలుగులో మీకు ప్రస్తుతం పాఠ్యాంశం ఉంది నగర గీతం, తెలుసా? అలిశెట్టి ప్రభాకర్. ఆయన కూడా జనవరి 12 జన్మించిండు, జనవరి 12 మరణించి. ఇలాంటి మంది అంటే ఇలాంటి వ్యక్తులు అరుదుగా కొందరే ఉంటారు. అది మీకు తెలియాల్సిన అంశం కనుక చెప్తున్నా. ఆయన ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి వైద్య వృత్తిని అభ్యసించి మళ్ళీ భారతదేశం వచ్చి కలకత్తాలో వైద్య కళాశాలలో అధ్యాపకుడుగా, ఈ డాక్టర్ కోర్స్ చదివే విద్యార్థులకు బోధకుడుగా ఉన్నాడు. తర్వాత కలకత్తాలో ఎన్నో వైద్యశాలలు ప్రారంభించిండు. ఆయన వైద్య వృత్తినే ఎంచుకున్నాడు. అంటే ఒక పక్క రాజకీయ నాయకుడిగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్న వైద్యుల పట్లనే ఆయన ఎంతో ప్రేమ, సేవా తత్పరతో నిరుపేదలకు వైద్యం చేసిండు, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా. మన వనపర్తిలో కూడా మీరు పిల్లలు ఒకప్పుడు బాలకృష్ణయ్య గారు ఎమ్మెల్యే గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా రాజకీయాల్లో ఉంటూ వైద్య సేవ చేసిండు. అందుకే ఆయన ప్రజల డాక్టర్ అంటారు బాలకృష్ణయ్య గారు వనపర్తిలో. మీ తల్లిదండ్రులకు తెలుసు అంశం. కనుక ఈయన వైద్య వృత్తిలో ఉంటూ ఎక్కడంటే జాదవ్పూర్లో టీబీ హాస్పిటల్ కట్టించిండు. తర్వాత శాంతి అంటే చిత్తరంజన్ సేవా సదన్ అని మహిళలకు పిల్లలకు కూడా వైద్యశాలలు ఏర్పాటు చేసిండు. తర్వాత చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టించిండు. ఇట్లా ఎన్నో వైద్యశాలలు కట్టించి పేదలకు వైద్య సేవలు కల్పించిండు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటిని కూడా నర్సింగ్ కళాశాలకు ఇచ్చేసిండు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే ప్రకాష్ చంద్, తర్వాత తల్లి అఘోరి దేవి కామిని దేవి అని ఉంది. అలాంటి కాయస్థ వంశస్థులు. ఆయన బ్రహ్మ సమాజం వాళ్ళు పాటించిండ్రు. మీకు చరిత్రలో వస్తుంది బ్రహ్మ సమాజం. కనుక ఆ విధంగా ఆయన ఆ రోజుల్లో రాజకీయాల్లో ఉంటూ ఒక పక్క వైద్య వృత్తిలో ఉంటూ రెండింటికి న్యాయం చేసిన మహనీయుడు. రాజకీయాల్లోనైనా పేద ప్రజలకు సహాయం చేసిండు, వైద్యంలో కూడా రోగులకు సేవలు చేసిండు. తర్వాత ఆయన ఆ రోజుల్లో ఒక సూక్తిని నమ్మిండు. నీ చేతికి ఏదొస్తే అదే నువ్వేం చేయాలంటే నీ శక్తి కొద్ది పని చేయాలి. నీకు ఏదొస్తే నువ్వేది చేయాలనుకుంటే దాన్నే నమ్ముకొని పని చేయాలి. ఆ సూత్రాన్ని నమ్మిండు. అయ్యో నాకు ఇది వచ్చింది అని అనుకోదు.
నీకు వచ్చింది ప్రతిదీ పవిత్రం అనుకొని పని చేస్తే దాంట్లో రాణిస్తాం. అందుకే ఆ రోజుల్లో మన జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారికి కూడా ఆయన ప్రత్యేక వైద్యుడు, పర్సనల్ డాక్టర్. అంతేకాకుండా గాంధీ గారికి స్నేహితుడు కూడా ఎవరు? బిధాన్ చంద్రరాయ్. సంక్షిప్తంగా ఆయన ఏమంటారంటే బీసీ రాయ్. ఆయన జయంతి వర్ధంతి ఒకటే, జూలై 1. మళ్ళీ ఆయన జయంతినే డాక్టర్స్ డే ఎందుకు పెట్టిందంటే ఆయన నిరుపేదలైన రోగులకు డబ్బులు లేకుండా సేవ చేసిండు, మందులు ఇచ్చి ఉచితంగా. ఈరోజు మనకి ఏమైనా రోగాలు వస్తే ఏదన్నా ఆ దవాఖానకు వెళ్తే వేలు లక్షలు ఖర్చు అవుతుంది. కొందరు సేవా దృక్పథంతో వైద్యం చేసే డాక్టర్లు కూడా ఉన్నారు, కొందరు వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ అందుకే ప్రభుత్వం కూడా ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. మనకు వైద్యం కావాలంటే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అత్యధిక డబ్బులు అయితే మోసాలు అన్ని కొంత సేవా దృక్పథం కూడా ఉంది. కనుక ఈ విధంగా మన భారతదేశంలో ఆయన వైద్య సేవలు గుర్తించి మన భారత ప్రభుత్వం ఆయన పేరున పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. 1961లో ఆయన భారతరత్న అని అత్యున్నత గౌరవ పురస్కారం ఇవ్వడం జరిగింది. 1976 నుంచి ఆయన జయంతిని ఏం చేసిందంటే డాక్టర్స్ డే అంటారు. ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం అన్ని వైద్యశాలల్లో ఆ కార్యాలయాల్లో మొత్తం డాక్టర్లను సన్మానించుకుంటారు. ఎందుకంటే సమాజంలో అత్యంత గౌరవనీయమైన హోదా కలిగిన వ్యక్తులు డాక్టర్లు. తెలుసా? మొదటి స్థానం ఉంది గౌరవ సూచికలో, 2వ స్థానం ఉపాధ్యాయులకు ఉంది. అర్థమైందే? ఎక్కువగా ప్రజలు గౌరవించే వ్యక్తులు ఎవరిని గౌరవిస్తారు? డాక్టర్లు. ద్వితీయ స్థానం ఎవరిది? టీచర్స్. కనుక వైద్యో నారాయణో హరి కూడా అన్నారు. వైద్యుడు నారాయణుడు అంటే దేవుడు అని, దేవునితో సమానం. ఒక సూక్తి ఉంది, ఆర్యోక్తి, వైద్యో నారాయణో హరి. మనకు ఒక శతకకర్త ఉన్నాడు తెలుగులో. ఎవరు? సుమతి శతకకర్త పద్యన. ఆయన గొప్ప పద్యం కూడా ఉంది. మనకు నీతి శతకాలు, రీతి శతకాలు మనకు బోధించిన ఏంటి అంటే మొట్టమొదట వేమన శతకం, సుమతి శతకం చాలా ప్రసిద్ధమైనది. నీతిని రీతి అంటే విధానం, ఎట్లా బతకాలి మనిషి అనేది రీతి అంటే. నీతి అంటే మనకు అన్వయించుకోవాలి, ధర్మంగా జీవించాలి. ఆయన పద్యం చెప్పింది, ఈ గతంలో కూడా చెప్పిన నేను ఈ పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతేక పారు ఏరు ద్విజుడు చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టు ఊర నుండకు సుమతి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అప్పిచ్చేవాడు, ఎవరైనా ఆపదలో ఉంటే డబ్బు సాయం చేసేవాడు బాకీగా. వైద్యుడు, రోగం వస్తే చూసే వైద్యుడు. ఎప్పుడు పారే ఏరు, ఇవి ఎక్కడ ఉండే గ్రామంలో మనం ఉండాలి. అటువంటి గ్రామంలోనే ఎవరు ఉండాలి? వైద్యుడు. విద్వాంసుడు కూడా, విద్వాంసుడు అంటే పండితుడు, మధ్య అంటే మంచి చెడులు చెప్పే పండితుడు, విద్వాంసుడు కూడా ఉండాలి. నలుగురు ఉండాలి. ఎవరు అంటే అప్పిచ్చువాడు, అంటే ఏదైనా ఆపద వస్తే మనకు సహాయం చేసేవాడు డబ్బులు. తర్వాత ఎవరు? వైద్యుడు, రోగాలు వస్తే చూసి డాక్టర్. పల్లెటూరు ఆర్ఎంపీ పిఎంపీ ఉంటారు, తెలుసు కదా. తర్వాత బ్రాహ్మణుడు, పారే ఏరు ఉండాలి మన ఊరి పక్కన, నిత్యం నీటి. ఈ 4 ఉండే ఊర్లోనే జీవించాలి అంటున్నారు. ఎంత అర్థం అంటే వీళ్ళంతా ఆ గ్రామానికి అవసరమైన వ్యక్తులని అర్థం. కనుక ఈయన జయంతిని ఎందుకు అంటే డాక్టర్స్ డే చేసినంటే వైద్యుల దినోత్సవంగా ఆయన చేసిన సేవల గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని ఏమన్నారు? డాక్టర్ ఏవైతే భౌతిక శాస్త్రంలో సివి రామన్ సైన్స్ డే ఉంది కదా, అట్లా రామాయణన్ మ్యాథ్స్లో ఏంది మ్యాథ్స్ డే. అట్లా ఈయన గొప్ప డాక్టర్ కనుక ఆయన పుట్టినరోజును ఏం చేసిండు? డాక్టర్స్ డేగా నిర్వహించుకుంటున్నాం. కనుక మీరు కూడా భవిష్యత్తులో ఏమవుతారో ఏమో కానీ డాక్టర్లు కూడా కావచ్చు కొందరు మంచిగా చదువుకుంటే. మీరు డాక్టర్లు అయితే నిరుపేద రోగులకు సేవ చేయాలి. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో సేవ చేసి ధరించి. ఎందుకంటే మంచి సేవలు చేసే డాక్టర్కైనా ఉపాధ్యాయునికైనా సమాజంలో మంచి పేరు వస్తుంది, వ్యాపారం కాదు. అంటే డబ్బులు తీసుకోవద్దంటలేను, ఏదో వాళ్ళ ఉన్న దగ్గర తీసుకోవాలి కానీ పీడించి తీసుకోకూడదు. అట్లాంటి సేవలు చేసిన కనుకనే మీరు కూడా వైద్యులైతే మంచిగా సమాజంలో మంచి వైద్య వృత్తిలో ఉండి ప్రజల గుర్తింపును పొందాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.